కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను వార్డు సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో సర్పంచ్లు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం జరగగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించారు. అనంతరం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్లతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వారికి గ్రామాభివృద్ధి కోసం పనిచేయడంపై దిశానిర్దేశం చేశారు. పార్టీలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీలు పంతాలకు పోకండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు. అందరినీ కలుపుకొని పోదాం, అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏవైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈ రోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య, వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయిండొచ్చు.